హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. తెలంగాణలో సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎదురు చూస్తూ ఉన్న మంత్రివర్గ విస్తరణ పూర్తయింది అని చెప్పలేం, పాక్షికంగా పూర్తయింది. 6 మంత్రివర్గ ఖాళీలుంటే 3 కొత్త మంత్రులు ఈరోజు క్యాబినెట్లోకి వచ్చారు. ఈ 3 కొత్త మంత్రుల ఎంపిక వెనుక, ఈ 3 కొత్త మంత్రులుగా వాళ్ళని తీసుకోవడం వెనుక భారీ కసరత్తుని కాంగ్రెస్ పార్టీ చేసింది. సామాజిక వర్గాల కోణంలో ఒక ఎస్సీ మాల, ఒక ఎస్సీ మాదిగ, అలాగే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన మరో వ్యక్తికి, ఈ 3 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు అవకాశం కల్పించింది. రెడ్డి సామాజిక వర్గాన్ని నుంచి కూడా కొంతమంది పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ వాళ్ళెవరికి కూడా ప్రస్తుత విస్తరణలో అవకాశం కల్పించలేదు. మరో 3 ఖాళీలను అలాగే పెట్టింది. సో 3 ఖాళీలు ఉన్నాయి కాబట్టి అసంతృప్త నేతలంతా కూడా వాటిపై ఆశతో కొంతకాలం సైలెంట్గా ఉంటారనేది బహుశా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్ట్రాటజీ కావచ్చు. కొద్ది రోజుల తర్వాత క్యాబినెట్లోని 1-2 మంత్రులను తప్పించి కొత్త వాళ్ళని చేరుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే సామాజిక కోణంలో అద్భుతంగా ఈ మంత్రివర్గ విస్తరణ చేశామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు చెప్తున్నప్పటికీ లోపల కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చ, తీవ్రమైన ఆవేదన, తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతోంది బీసీ సామాజిక వర్గంలో. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్లకు కాంగ్రెస్ పార్టీ సరైన ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అనే చర్చ ఆ పార్టీలో ఉన్న సామాజిక వర్గాల్లోనే కొన్ని సామాజిక వర్గాల్లో జరుగుతుంది. దేశవ్యాప్తంగా బీసీ కులగణన చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. త్వరలో కులగణన జరగబోతోంది 26-27 సంవత్సరాల్లో. సో కులగణన చేసి ఏ వర్గం వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళకి ఆ స్థాయిలో షేర్ ఇవ్వాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న 9 మంది మంత్రుల్లో ఉన్న బీసీల సంఖ్య కేవలం 2 మాత్రమే. అలాగే కొత్తగా బీసీల్లో ఒకరిని చేర్చారు. 3 బీసీ మంత్రులు మాత్రమే ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి. కానీ బీసీల్లోని ప్రధానమైన సామాజిక వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయలేకపోతుంది ఎందుకు అనే చర్చ జరుగుతుంది. ముందుగా ప్రధానంగా మైనారిటీ సామాజిక వర్గం నుంచి క్యాబినెట్లో మంత్రి ఎవరు లేరు ఈ క్షణానికి. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా మైనారిటీ క్యాబినెట్లో లేకుండా లేరు. రెండోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలుత మహమూద్ అలీని మంత్రిగా తీసుకుని ఆయనతో పాటు ముఖ్యమంత్రి వాళ్ళిద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. కానీ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా మైనారిటీ మంత్రి లేకుండా లేడు తెలంగాణ రాష్ట్రంలో. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత మైనారిటీల సంక్షేమం గురించి ఇంకోటో మాట్లాడుతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక మైనారిటీని కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు. తాజా విస్తరణలో కూడా మైనారిటీలకు అవకాశం కల్పించలేదు. దాంతోపాటు తెలంగాణలోని ప్రధాన బీసీ సామాజిక వర్గాలైన మున్నూరు కాపు, యాదవ సామాజిక వర్గాలకు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి 10 సంవత్సరాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి మొదటి క్యాబినెట్లో జోగిరామన్న, ఆ తర్వాత గంగుల కమలాకర్ క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు. 2 క్యాబినెట్లోనూ తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ సామాజిక వర్గం నుంచి క్యాబినెట్లో కంటిన్యూ అయ్యారు. సో ఈ 2 సామాజిక వర్గాలకు కూడా ప్రస్తుత క్యాబినెట్లో అవకాశం కల్పించలేదు. 2 ప్రధానమైన సామాజిక వర్గాలు, 2 ఎక్కువ పాపులేషన్ ఉన్న సామాజిక వర్గాలు. తెలంగాణలోని బీసీ సామాజిక వర్గాల్లో ఎక్కువ పాపులేషన్ నుండి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న సామాజిక వర్గాలుగా యాదవ్ సామాజిక వర్గం, అలాగే మున్నూరు కాపు సామాజిక వర్గం చూస్తారు. ఈ 2 సామాజిక వర్గాలకు కూడా అవకాశం కల్పించలేదు. మరీ ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి తీవ్రమైన అన్యాయం చేశారనే చర్చ పార్టీలో జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దాదాపు 90-100 నామినేటెడ్ పోస్టుల్లో యాదవులకు కేటాయించిన నామినేటెడ్ పోస్టు కేవలం ఒక్కటి. రైతు కమిషన్లో మాత్రమే ఒక వ్యక్తిని సభ్యుడిగా నియమించారు. చెవిటెంకన సూర్యాపేటకు సంబంధించిన డీసీసీ అధ్యక్షుడు, ఆయన్ను రైతు కమిషన్ మెంబర్గా నియమించారు. మరొక్క యాదవ్కి ఎవరికి కూడా నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించలేదు. అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ యాదవ్ సామాజిక వర్గం నుంచి కాకుండా ఆయన యూత్ కాంగ్రెస్ కోటాలో ఆ పదవిని తీసుకున్నట్లుగా చూడాలి. తెలంగాణలో 1% ఓటింగ్ కూడా లేని సామాజిక వర్గాలకు ఇచ్చిన ప్రయారిటీ కూడా 25 లక్షలకు పైగా ఓట్లున్న యాదవ సామాజిక వర్గానికి ఇవ్వకపోవటం ఏంటి అనే చర్చ ఆ పార్టీలో ఉన్న ఆ సామాజిక వర్గంలో జరుగుతోంది. కుర్మ సామాజిక వర్గం నుంచి ఆలేరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీర్ల ఐలయ్య మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి అవకాశం కల్పించలేదు. అసలు ఆ వర్గాల నుంచి ఎవరికి అవకాశం కల్పించలేదు. ఈ కేవలం ఒకే ఒక్క నామినేటెడ్ పోస్ట్ మాత్రమే ఇచ్చారు. సో ఇది ప్రభుత్వ పరంగా నామినేటెడ్ పోస్టుల పరంగా జరిగిన ఆ వర్గానికి జరిగిన అన్యాయం, అలాగే మంత్రి పదవి పరంగా జరిగిన అన్యాయం. 10 ఏళ్లలో ఎప్పుడు లేని స్థాయిలో అసలు సామాజిక వర్గాన్ని గుర్తించకుండా పక్కన పెట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. సేమ్ టైం పార్టీకి సంబంధించిన పదవుల్లో కూడా ఇటీవల పార్టీకి సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా ఒక్క యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో కూడా తీసుకోలేదు. సో పార్టీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
నామినేటెడ్ పోస్టుల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది, క్యాబినెట్లో అవకాశం లేకుండా పోయింది. సో మునూరు కాపులకు సంబంధించిన వాళ్ళకు నామినేటెడ్ పోస్టుల్లో కాస్త అవకాశాలు దొక్కాయి, అలాగే పార్టీకి సంబంధించిన పోస్టుల్లోనూ అవకాశాలు తగ్గాయి. గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకు కూడా పార్టీలోను ప్రభుత్వంలోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ అవకాశం దక్కింది. కానీ ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించి మాత్రం పార్టీలోను నామినేటెడ్ పోస్టుల్లోనూ మంత్రివర్గ విస్తరణలోనూ కంటిన్యూస్గా అన్యాయం జరుగుతోంది. ఈ అన్యాయం జరుగుతోందనే ఆందోళన, చర్చ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ సామాజిక వర్గాల్లో కనపడుతుంది. కేవలం ఒక సామాజిక వర్గమే కాదు, ఈ ఒక్క సామాజిక వర్గానికి సంబంధించి తీవ్రమైన అన్యాయం జరిగింది అంటూ ఆ పార్టీలో చర్చ ఉంది. మిగతా అనేక సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు కూడా బీసీల గురించి పదే పదే మాట్లాడుతున్నారు తప్ప బీసీలకు అవకాశాలు వచ్చేసరికి లేకుండా చేస్తున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి 2, 3 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తామన్నారు, అది చేయలేదు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సందర్భంలోనూ పట్టించుకోలేదు, ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలోనూ పట్టించుకోలేదు, ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల్లోనూ పట్టించుకోలేదు, ఈవెన్ పార్టీకి సంబంధించిన పోస్టుల్లోనూ పట్టించుకోలేదు. బీసీల గురించి కేవలం మాట్లాడితే మాత్రమే ఎలా సరిపోతుంది? అవకాశాలు కల్పించకపోతే ప్రజలు ఎలా నమ్ముతారు? మా వర్గాలకు సంబంధించిన ప్రజల దగ్గరికి వెళ్ళి మా పార్టీ, మన వర్గాల కోసం, మన ప్రజల కోసం పనిచేస్తుందని కాన్ఫిడెన్స్ మేము ఎలా ఇవ్వగలం, మేము ఎలా వాళ్ళకు మోహం చూపించగలం అనే ఆవేదన ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కనపడుతుంది. సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందితో మాట్లాడుతున్నారు, చర్చలు చేస్తున్నారు, సామాజిక కోణంలో పార్టీని పటిష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ అన్ని ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఈ పర్టికులర్ ఇష్యూని మీనాక్షి నటరాజన్ అడ్రస్ చేయకపోతే, పట్టించుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి బీసీలు కొన్ని వర్గాలు ప్రధానంగా దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఆ వర్గాల ఓట్లు మాకు అవసరం లేదనే ఇంటెన్షన్లో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అలాంటి ఇంప్రెషన్ కూడా కలుగుతోంది జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.